పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం చిట్టవరంలో ఏరువాక కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. పొలం దున్నారు. ఆ తర్వాత వరి నాట్లు యంత్రంతో బాబు నాట్లు వేశారు. ఎడ్ల బండిలో సభా వేదిక వద్దకు చేరుకున్నారు. బాబు గారు ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాల ప్రభావం బలంగా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల ప్రభావం బలంగా కనిపిస్తోంది. రుతుపవనాలకు తోడు బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మరో 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఏపీలోని విశాఖ, రాజమండ్రి, నెల్లూరు, అనంతపురం జిల్లాలతో పాటు తెలంగాణలోని హైదరాబాద్లోనూ వర్షం కురుస్తోంది. రాగల 48 గంటల్లో తెలంగాణలో చాలా చోట్ల వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అక్కడక్కడ భారీ వర్షం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు రాయలసీమ, కోస్తా ఆంధ్రాలో బాగా భారీ వర్షాలు పడుతున్నాయి. తెలంగాణ జిల్లాలో ప్రస్తుతానికి నార్మల్ సాధారణంగా ఉంది. రాగల 48 గంటల్లో ఇంకా
విశాఖ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాలకు తోడు బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మరో 24 గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, గుంటూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాజమండ్రిలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై పలు చోట్ల నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో విజయవాడలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కొండ ప్రాంతాలన్నీ పలు ఇళ్లకు సంబంధించి చిన్న చిన్న గోడలు కూలాయి. అయితే ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దీంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు ముందు జాగ్రత్తగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం బెదవాడను తడిపేసింది. పూర్తిగా దాదాపుగా 24 గంటలుగా ఎడతెరిపి లేకుండా గ్యాప్ ఇవ్వకుండా వరకు కురుస్తున్నటువంటి వర్షంతో బెదవాడ వాసులంతా కూడా ఒక్కసారిగా రిలీఫ్కి ఫీలైనటువంటి పరిస్థితి. అంతకుముందు 2 రోజుల వరకు కూడా వర్షం కురిసినప్పటికీ కూడా ఇంకోవైపు వేడి కూడా ఎక్కువ ఉండడంతో ఒకవైపు వర్షం ఇంకోవైపు చెమటలతో బెదవాడ వాసులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. ఇందులో భాగంగానే విజయవాడ నగరం మొత్తం కూడా ప్రస్తుతం వర్షంతో తడిసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా వేసవి తాపంతో ఇబ్బందులు పడినటువంటి ప్రజానీకం బెదవాడ వాసులు ఇప్పుడు వర్షంతో కొంత రిలీఫ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే కనుక వర్షాలు మొదలవడంతో ప్రధానంగా కొండ ప్రాంతాల్లో కొంత అలజడి వాతావరణం కనిపిస్తుంది. కొండ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి ప్రజానీకానికి కొంత అభద్రతా భావం అనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. కొండ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి నివాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షంతో కొండ చర్యలు ఇవన్నీ ఎప్పుడు పడతాయన్నటువంటి భయంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి గత కొన్ని దశాబ్దాలుగా ఇదే రకమైనటువంటి పరిస్థితి బెదవాడలో కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే కనుక గత 24 గంటలుగా కురిసినటువంటి వర్షంతో ప్రధానంగా మచిలీపట్నం, గుడివాడ ప్రాంతాల్లో వర్షపాతం అత్యధికంగా నమోదైంది. ఇంకోవైపు మైలవరంలో వర్షపాతం కూడా అత్యధికంగా నమోదైనటువంటి పరిస్థితి. ఇక జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక నందిగామ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు భారీగా కురిసినటువంటి పరిస్థితి. ఇంకా విజయవాడ నగరంలో చూసుకుంటే కనుక మొత్తం పాతబస్తీ మొత్తం కూడా విజయవాడ పాతబస్తీ మొత్తం కూడా వర్షంలో తడిసిపోయినటువంటి పరిస్థితి. దీంతో కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న గోడలు పడిపోతున్నాయి, మట్టి పెళ్లలో విరిగిపడుతున్నటువంటి పరిస్థితి. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని చెప్పి స్థానికులంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో అటు కార్పొరేషన్కి సంబంధించినటువంటి అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. సహాయక చర్యలు ఎటువంటి ప్రమాదం జరిగినా కూడా సహాయక చర్యలు చేపట్టేందుకు మాత్రం ముందస్తుగా సిద్ధమైనటువంటి పరిస్థితి. ఇంకోవైపు ఎన్డీఆర్ఎఫ్కు సంబంధించినటువంటి బృందాలను కూడా అధికార యంత్రాంగం రెడీ చేసి పెట్టింది. ఎటువంటి ప్రమాదం జరిగినా ఎటువంటి ఇబ్బంది కలిగినా కూడా వెంటనే సహాయక చర్యల్లో భాగస్వామ్యం అయ్యేందుకు ఎన్డీఆర్ఎఫ్కు సంబంధించినటువంటి టీం కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు భారీగా 24 గంటల పాటుగా కురుస్తున్నటువంటి వర్షంతో విజయవాడ నగరంలోని ప్రధాన రహదారులన్నీ కూడా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంకోవైపు కొండ ప్రాంతాల్లో నివాసం ఉన్నటువంటి నివాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు చూసుకుంటే కనుక విద్యుత్కి సంబంధించినటువంటి అవాంతరాలు కూడా ఏర్పడినాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సమస్య కూడా ఎదురవుతుంది. భారీగా కురిసినటువంటి వర్షాలకి చెట్లు కూడా విరిగిపడుతున్నటువంటి నేపథ్యంలో విద్యుత్ వైర్లు తెగిపడటంతో విద్యుత్ సరఫరాకి కొంత ఇబ్బంది ఏర్పడినటువంటి పరిస్థితి. నిన్న రాత్రి కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా చేయడం కొంత కష్టంగా మారింది. ఎందుకంటే భారీగా వర్షాల పడటం, వైర్లు తగిలి ట్రాన్స్ఫార్మర్ల దగ్గర సాంకేతికపరమైనటువంటి లోపం తలెత్తడంతో ఈ రకమైనటువంటి ఇబ్బంది ప్రస్తుతం మనకి విజయవాడలో కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా వర్షం కారణంగా అటు యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఇది ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించినటువంటి టీంను కూడా సిద్ధం చేశారు. ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏదైనా సంఘటన జరిగినా కూడా వెంటనే సహాయక చర్యలు పాల్గొనేందుకు కార్పొరేషన్ అదేవిధంగా రెవెన్యూకి సంబంధించినటువంటి అధికారులు, ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించినటువంటి అధికారులు సిద్ధమయ్యారు. కెమెరా పర్సన్ రాజేష్తో హరీష్, ఎన్టీవీ, విజయవాడ. వేటగళ్ల ఉచ్చులో చిక్కుకున్న ఓ ఎలుగు వంటి మనిషి ప్రాణం తీసింది. మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట మండలం గుంపన్పల్లి తాండాలో ఈ ఘటన జరిగింది. 50 ఏళ్ల బోఢ్య ఎలుగు దెబ్బకు ప్రాణాలు కోల్పోయాడు. తాండా సమీపంలోని అటవీ ప్రాంతంలో వన్యప్రాణులను వేటాడేందుకు ఉచ్చు ఏర్పాటు చేశారు. ఈ ఉచ్చులో ఎలుగు వంటి చిక్కుకుంది.
ఈ ఎలుగు బంటిని దగ్గర నుంచి చూసేందుకు కొందరు వెళ్లారు. ఉచ్చులో చిక్కుకున్న ఎలుగు ఆగ్రహంతో తన సమీపంలోకి వచ్చిన వారిపై దాడికి దిగింది. ఎలుగు దాడిలో బోఢ్యా చనిపోయాడు. ఉచ్చులు బిగేయడంతో ఎలుగు శవం పక్కనే కూర్చుంది. దీంతో దాన్ని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. హైదరాబాద్ నగరంలో రోడ్ల దుస్థితిపై మంత్రి కేటీఆర్ మరోసారి అసహనం వ్యక్తం చేశారు. నగరంలో సమస్యలపై నిర్వహిస్తున్న వర్క్ షాప్ లో ఆయన అధికారులకు క్లాస్ పీకారు. ఒకరు రోడ్లు వేస్తే మరొకరు తవ్వేస్తారని అధికారుల సమన్వయంతో కోట్ల ప్రజాధనం వృధా అవుతుందన్నారు. చిన్న వర్షాలకే రోడ్లు చెరువులా మారుతున్నాయన్నారు. ప్రజల కనీస అవసరాలు కూడా తీర్చకపోతే ఎలా అని ప్రశ్నించారు కేటీఆర్. రోడ్లు ఎక్కడికక్కడ మరి ఈరోజు మళ్ళీ ట్రాఫిక్ కిలోమీటర్ల మేర మరి స్తంభించిపోయే పరిస్థితి. రోడ్లు చిన్న చినుకులకే ఇంకా కూడా వాస్తవం చెప్పాలంటే కొంత ఇబ్బందికరంగా ప్రయాణికులకి, రోడ్ల మీద ప్రయాణం చేసే వారికి, వాహనదారులకి లేదా పాదచారులు అందరికీ కూడా ఇంకా కూడా అసౌకర్యం ఉన్నమాట వాస్తవం. ఒక సగటు పౌరుడిగా హైదరాబాద్ గురించి మనం ఆలోచించినప్పుడు, సగటు పౌరుడిగా ఇక్కడ నివాసం ఉంటున్న పౌరుడిగా ఆలోచించినప్పుడు డెఫినెట్గా మన కళ్ళకు కొట్టొచ్చినట్టు కొన్ని సమస్యలు కనబడుతుంది. దాన్ని మనం కాదనుకున్నా ఇట్ విల్ బి లైక్ షైయింగ్ అవే హ్యూజ్ వైట్ ఎలిఫెంట్ ఇన్ ద రూమ్. వాస్తవానికి సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. ప్రజలు నిజంగా చెప్పాలంటే చాలా గొప్పవారు. ఎందుకంటే వారు మనకున్న పరిమితులు కూడా వారికి తెలుసు. వారు మన నుండి అసాధ్యమైనవి కూడా ఆశించలేదు. డెఫినెట్గా చేయగలిగినవి కనీస మౌలిక వసతులు వారికి అసౌకర్యం కలిగించకుండా వారి ఇందాక నేను చెప్పినట్టు వారి జీవన ప్రమాణాలు పెంచే దిశగా ప్రయత్నాలు చేయాలని కోరుకుంటా ఉన్నాను. డెఫినెట్గా వారు కూడా భాగస్వాములు కావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఒక్క మాటలు చెప్పాలంటే, ఒక అడుగు ముందుకేసి చెప్పాలంటే, హైదరాబాద్ లాంటి మహానగరంలో నిజానికి పీపుల్ కేర్ ఫర్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ మోర్ దెన్ కాస్ట్ ఆఫ్ సర్వీస్. క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అనేది ఈరోజు ఇంపార్టెంట్గా మారింది. కొన్ని రోడ్ల మీద అసలు మనమే తటాకాలు ఏర్పాటు చేస్తున్నాం. నేను జూబ్లీస్ రోడ్ నెంబర్ 36 మీదుగా ఇక్కడికి వచ్చే క్రమంలో గమనిస్తూ ఉన్నాను ట్రాఫిక్. ఎక్కడికక్కడ మనమే ఒక ప్యాచ్ చేయడం, మళ్ళీ అది కొన్ని రోజుల తర్వాత ఖరాబ్ కావడం, పాడు కావడం, మళ్ళీ పక్కన ఇంకో ప్యాచ్ చేయడం, తద్వారా మంచి గుట్టను మనమే తయారు చేసి ఇళ్ళని చక్కగా రోడ్ల మీద స్టోర్ చేస్తా ఉన్నాం. ఈ పరిస్థితి మారాలంటే, ఈ పరిస్థితి పోవాలి. హైదరాబాద్ లో తెలుగు యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. నాంపల్లిలోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో పరీక్షలను బహిష్కరించి ఆందోళనకు దిగిన విద్యార్థులు ఎంఫిల్, పీహెచ్డీ నోటిఫికేషన్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతాను. లైవ్ చూద్దాం. బ్రిడ్జి దాని ముందు ఉంది అక్కడ. యాక్చువల్గా దానికి ల్యాండ్ కావాల్సిన ల్యాండ్ విషయం, ల్యాండ్ పూలింగ్ అని ల్యాండ్ అక్విజిషన్ అధికారులు చేస్తున్నారు. అది చేయాలనేది వెంటనే దాన్ని కూడా పిలుస్తాం. హైదరాబాద్ శివార్లో ముగ్గురు చిన్నారుల కిడ్నాప్ యత్నం కలకలం రేగింది. శంషాబాద్ చౌరస్తాలో ఆయిషా ఖానం, జియానా ఖానం, హన్నా అనే చిన్నారులు కిరాణా షాప్ కు వెళ్తున్నారు. అయితే మార్గ మధ్యలో మహబూబ్ నగర్ కు చెందిన లక్ష్మణాచారి అనే దుండగుడు వారిని తీసుకెళ్తుండగా చిన్నారులు కేకలు వేశారు. దీంతో వారిని గమనించిన స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. जना पी के था, बच्चों को पकड़ने की कोशिश करा, यहाँ मेडिकल शॉप वाले उसको देख के उसको पकड़ के पुलिस के हैंड ओवर करे. గుజరాత్ మాజీ డీజీపీ వంజారా సర్దార్ వల్లభాయ్ పటేల్ కు తనదైన స్టైల్లో నివాళులర్పించారు. పెన్నులు, బొమ్మ గన్నులు కలిపి కట్టిన మాలను వల్లభాయ్ పటేల్ విగ్రహం మెడలో వేశారు. వంజారా దేశంలోనే వివాదాస్పదమైన పోలీస్ ఆఫీసర్. ఇషత్ జహాన్ కేసులో వంజారాపై అనేక ఆరోపణలున్నాయి. పోలీస్ అధికారిగా పనిచేసిన వ్యక్తి ఇలా బొమ్మ తుపాకులతో దేశ నాయకుడికి మాల వేయడం అంటేనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆదివారం గుజరాత్లోని సూరత్లో మాజీ ఐపీఎస్ అధికారి వంజారా ఓవర్ యాక్షన్ చేశారు. బొమ్మ తుపాకులతో దండ వేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. సూరత్లో ఓ గ్రూప్ ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. భారత మాతాజీకి జై, పటేల్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఇలా పెన్నులు, బొమ్మ గన్నుల దండను పటేల్ విగ్రహానికి వేశారు. రిజర్వ్ బ్యాంకు కొత్త గవర్నర్ గా ఎవరు రాబోతున్నారు అనే చర్చ హాట్ టాపిక్ గా మారింది. రఘురామ్ రాజన్ రెండోసారి గవర్నర్ పదవిలో కొనసాగడం లేదని తేల్చేయడంతో ప్రభుత్వం కొత్త వ్యక్తిని నియమించాల్సి ఉంది. ఇందుకు మోడీ సర్కార్ 10కి పైగానే పేర్లు పరిశీలిస్తోంది. ఈ లిస్టులో ఎస్బీఐ చైర్మన్ అరుంధతి భట్టాచార్యతో పాటు మాజీ ఖాక్ చీఫ్ వినోద్ రాయ్ కూడా ఉన్నారు. ఇండోనేషియాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. జావా సెంట్రల్ ఫ్రాన్స్ లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఇంతవరకు 43 మంది చనిపోగా మరో 19 మంది గల్లంతయ్యారు. మెక్సికోలో టీచర్ల ఆందోళన హింసాత్మకంగా మారింది. నూతన విద్యా చట్టం ప్రకారం కొత్త టీచర్ నియామకాలతో పాటు ఇప్పటికే సేవలందిస్తున్న ఉపాధ్యాయులకు కూడా అర్హత పరీక్షలు నిర్వహిస్తారు. అయితే దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు టీచర్లు. సింహాలు మనుషులు, జంతువులపైనే కాదు కెమెరాపై కూడా దాడి చేశాయి. ఓ ఫోటోగ్రాఫర్ కెన్యాలోని మజాయి మారా జాతీయ పార్కుకు వెళ్లారు. దాదాపు ₹1,00,000 విలువైన కెమెరాను ట్రైపాడ్ అమర్చి తాను దూరంగా నిలబడి రిమోట్ ద్వారా ఆడసింహాల ఫోటోలు తీస్తున్నాడు. అదే సమయంలో సింహాల దృష్టి కెమెరాపై పడింది. ఇంతలోగా ఒక చిలికి సింహం కెమెరాను నోట్లో పెట్టుకుని కరకరా నమ్మలేసింది. ఇదేదో మనకు పనికొచ్చే సరుకు కాదు అని వదిలేసింది. కెమెరాలో అత్యంత ముఖ్యమైన లెన్స్ ముందు భాగం డ్యామేజ్ అయ్యాయి. డబ్బా మాత్రం మిగిలింది. సింహం ఇలా కెమెరాను నమిలేస్తున్న దృశ్యాలను మరో ఫోటోగ్రాఫర్ తన కెమెరాతో తీశారు. ఓ రోబో హఠాత్తుగా రద్దీగా ఉండే రోడ్డుపై ప్రత్యక్షమైంది. నడి రోడ్డుపై ఆగిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడ రోబోను చూస్తున్న వారికి కాసేపు ఏమీ అర్థం కాలేదు. ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా కోసం తీసిన షాట్ లా ఉన్న నిజంగా జరిగిన ఘటన. రష్యా పర్మ్ నగరంలో సైంటిస్టుల నుంచి తప్పించుకున్న ఓ రోబో రోడ్డుపైకి వచ్చింది. దీని పేరు ప్రోమోభో. ఇంజనీర్ గేటు వేయడం మర్చిపోవడంతో రోబో ప్రయోగశాల నుంచి బయటకు వచ్చింది. నడి రోడ్డుపైకి వచ్చేసరికి బ్యాటరీ అయిపోవడంతో అది ఆగిపోయింది. కాసేపటి తర్వాత ఓ వ్యక్తి వచ్చి రోబోను అక్కడి నుంచి తీసుకెళ్లాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న ఓ వ్యక్తి ఈ దృశ్యాన్ని వీడియో తీసి యూట్యూబ్ లో పోస్ట్ చేశాడు. మెక్సికో టియోటీ హ్యూకెన్ రైనో యున్మెల్ పాక్ 3 పులి పిల్లలకు స్వాగతం చెప్పింది. ఇవి ప్రత్యేకమైన పద్ధతిలో పురుడు పోసుకున్న పులి పిల్లలు. ప్రపంచంలోనే మెలైన్ బ్రీడ్ ను సేకరించి పులికి కృత్రిమ పద్ధతిలో గర్భాధారణ చేశారు. దీంతో 3 పిల్లలకు జన్మనిచ్చింది. అదీకాక మెక్సికో సంస్కృతిలో మచ్చలున్న పులులకు చాలా ప్రాధాన్యత ఉంది. అయితే ఇటీవల కాలంలో స్మగ్లర్లు, వేటగాళ్లతో పులులు భారీగా తగ్గిపోయాయి. ఈ పరిస్థితిని గమనించిన రైనో జూ పార్క్ ఉన్న వాటిని సంరక్షిస్తోంది.
యుఎస్ లో స్టార్ వార్ పేరుతో కొత్త యానిమేషన్ షో సీరియల్ ప్రసారం కాబోతోంది. ఇందుకు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు. స్టార్ వార్ సినిమాను ఇతివృత్తంగా తీసుకుని ఈ టీవీ సీరియల్ ను ప్రారంభించారు. సినిమా బాక్స్ ఆఫీస్ ను బదులు కొట్టినట్టే స్టార్ వార్ సీరియల్ కూడా ప్రజాదరణ పొందుతోందని ఆశాభావం వ్యక్తం చేసింది యూనిట్. Didn't come with instructions. You are not taking my little brother on some dangerous trip. We're talking about the fate of the galaxy. What? Oops. To save the galaxy. You shall pay for your insubordination. He seems friendly. Huh. They're playing. I like a challenge. Sometimes by their own rules. This is what happens when you mess with the Freemakers! This is going horribly wrong. You're very perceptive. Help us, Freemakers. You're our only hope. Woo! Yeah! Who's got 2 thumbs? 2 hands? And has the force flowing through him? This guy! అమెరికాలోని కాలిఫోర్నియాలో కార్చిచ్చు భీభత్సం సృష్టిస్తోంది. మంటలు అంతకంతకు విస్తరిస్తున్నాయి. వేగంగా కదులుతో ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తున్నాయి. దీంతో గ్రామాలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. ఉష్ణోగ్రతలు తగ్గకపోవడంతో అమెరికాలోని 6 రాష్ట్రాల్లో కార్చిచ్చు చెలరేగింది. కాలిఫోర్నియా, న్యూమెక్సికో, అరిజోనా రాష్ట్రాల్లో అడవులు తగలపడ్డాయి. వేల ఎకరాల అటవీ ప్రాంతం నాశనమైంది. శాంటా బార్బరాలోని 7,000 ఎకరాలు కాలి బూడిదైంది. కార్చిచ్చు ప్రభావంతో పలు రహదారులను మూసివేశారు. కాలిఫోర్నియాపై కార్చిచ్చు ప్రభావం తీవ్రంగా ఉంది. లక్షల ఎకరాల్లో అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతైపోయే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే 30,000 ఎకరాల అటవీ ప్రాంతం కాలిపోయింది. ఎయిర్ క్రాఫ్ట్ల సాయంతో మంటల్ని ఆర్పేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నా కార్చిచ్చు అదుపులోకి రావడం లేదు. మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు రోజుల తరబడి ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ముందు జాగ్రత్తగా చుట్టుపక్కల గ్రామాల వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. ఈ బులెటిన్ విశేషాలు తర్వాత హలో డాక్టర్. నమస్తే.